ఫారెక్స్ ట్రేడింగ్ ఈ పదం చాలామంది వినే ఉంటారు కదూ. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అంట. రోజూ ట్రిలియన్ల డాలర్లు చేతులు మారుతూ ఉంటాయట. కానీ అసలదంటే ఏంటి, అది ఎలా పనిచేస్తోంది? పదండి ఈరోజు ఆ రహస్యాలన్నీ తెలుసుకుందాం. ఇది నిజమే కదా. మార్కెటేమో దూసుకుపోతుంటే మనం మాత్రం ఓ ఆఫీస్ మీటింగ్లో ఇరుక్కుపోయామనుకోండి, ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వాళ్లకోసమే ఈ విశ్లేషణ. మార్కెట్ గురించి తెలుసుకోవడానికి సమయం దొరకని వాళ్లకోసమన్నమాట. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇదేదో ఎలా ట్రేడ్ చేయాలో చెప్పే గైడ్ అనుకోవద్దు, అస్సలు కాదు. ఫారెక్స్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే. రచయిత రాయన్ ఓకీఫ్ అనుభవం మనకిందులో దారి చూపిస్తోంది. సరే, మొదటగా ఈ ఫారెక్స్ ప్రపంచం ఎంత పెద్దదో చూద్దాం. రోజుకి ఏకంగా 3 ట్రిలియన్లు చేతులు మారే ఈ మార్కెట్ అసలు ఎలా పుట్టింది? ఫారెక్స్ అంటే ఏంటి? పదండి తెలుసుకుందాం. ఫారెక్స్ అంటే చాలా సింపుల్. ఇదొక గ్లోబల్ మనీ ఎక్స్చేంజ్. అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు రూపాయలను డాలర్లుగా మార్చుకుంటాం కదా, అదే పనిని ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ నెట్వర్క్ల ద్వారా క్షణాల్లో చేస్తారు. అందుకే దీనికి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి ఒక ఫిజికల్ బిల్డింగ్ ఉండదన్నమాట. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, మైండ్ బ్లాంక్ అయిపోతోంది. రోజుకు 3.2 ట్రిలియన్లు ఊహించుకోండి. అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. అంటే మనం మాట్లాడుకుంటున్నది ఎంత పెద్ద ఆర్థిక సముద్రం గురించో ఇప్పుడు అర్థమవుతోంది కదా. మరి ఇంత పెద్ద మార్కెట్ ఎలా పుట్టింది? అంతా 1971లో మొదలైంది. అప్పటి వరకు డబ్బు విలువ బంగారంతో ముడిపడి ఉండేది. కానీ ఆ సంవత్సరం ఆ కనెక్షన్ తెగిపోయింది. అప్పట్నుండి కరెన్సీల విలువలు డిమాండ్ ఇంకా సప్లై ఆధారంగా ఫ్రీగా మారడం మొదలైంది. అలా మన ఆధునిక ఫారెక్స్ మార్కెట్ పుట్టింది. స్టాక్ మార్కెట్ గురించి మనందరికీ కొంత ఐడియా ఉంది, కానీ ఫారెక్స్ దానికి చాలా డిఫరెంట్. స్టాక్ మార్కెట్ ఒకచోట ఉండి పొద్దున 9 నుండి సాయంత్రం 4 వరకు పనిచేస్తే, ఫారెక్స్ మార్కెటేమో ప్రపంచమంతా విస్తరించి అస్సలు నిద్రపోకుండా 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. మరి ఈ భారీ సముద్రంలో ఆడే ప్లేయర్స్ ఎవరు? ఇది ఒక ఫుడ్ చైన్ లాంటిది. పైన పెద్ద తిమింగలాలు, కింద చిన్న చేపలు ఉంటాయి. పదండి ఆ హైరార్కీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫ్లోని గమనించండి. అంతా ఇంటర్ బ్యాంక్ మార్కెట్ అనే ఒక పెద్ద సరస్సు నుండి మొదలవుతోంది. ఆ నీరు నెమ్మదిగా కిందికి ప్రవహించి చివరికి మనలాంటి చిన్న ట్రేడర్ల వరకు చేరుతుంది. పైన సిటీ గ్రూప్ లాంటి అతిపెద్ద బ్యాంకులు మిలియన్ల కొద్ది డాలర్లతో ట్రేడ్ చేస్తాయి. వాటి తర్వాత పెద్ద కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్ వస్తాయి. దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా కరెన్సీ విలువను ప్రభావితం చేస్తాయి. ఇక అందరికన్నా చివర్లో మార్కెట్ నుండి లాభం పొందాలని ఆశించే మనలాంటి వ్యక్తులుంటారు. ఓకే, థీరీ చాలు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒక ట్రేడ్ నిజంగా ఎలా జరుగుతుంది? కొనడం, అమ్మడం వెనుకున్న మ్యాజిక్ ఏంటి? కొన్ని ముఖ్యమైన పదాలను ఇప్పుడు చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఫారెక్స్లో మనం ఎప్పుడూ జంటల గురించే మాట్లాడతాం. అంటే కరెన్సీ పేర్స్. ఒక కరెన్సీ బలంగా మారుతుందననుకుంటే దాన్ని మరో కరెన్సీతో పోల్చి కొంటాం. ఉదాహరణకు బ్రిటిష్ పౌండ్ డాలర్ కంటే బలపడుతుందని అనిపిస్తే అప్పుడు జీబీపీ బై యూఎస్డీ పేరుపై ఫోకస్ పెడతాం. మరి లాభ నష్టాలను రూపాయలలో కాకుండా ఎలా లెక్కిస్తారు? ఇక్కడే పిప్ వస్తుంది. ఇది కరెన్సీ విలువలో జరిగే చాలా అంటే చాలా చిన్న కదలిక. చిన్నగా అనిపించినా వేల డాలర్ల ట్రేడ్లో ఈ చిన్న మార్పులే పెద్ద పెద్ద లాభాలను లేదా నష్టాలను సృష్టిస్తాయి. ఫారెక్స్ బ్రోకర్లు కమిషన్ తీసుకోరు. మరి వాళ్లకు లాభం ఎలా? స్ప్రెడ్ ద్వారా. ఇది చాలా సింపుల్. వాళ్ళు ఒక ధరకు కొని కొంచెం ఎక్కువ ధరకు మనకు అమ్ముతారు. ఆ మధ్యలో ఉండే చిన్న తేడాయే వారి లాభం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. బ్రిటిష్ పౌండ్ బలపడుతుంది అని అంచనా వేసి 1.59 రేటుకు 1,00,000 పౌండ్లను కొన్నారనుకుందాం. సరే, కొన్నాం. కొంత సమయం తర్వాత ఆ రేటు 1.6150కి పెరిగింది. ఇప్పుడు ఆ పౌండ్లను అమ్మేస్తే అంతే, సింపుల్గా $2,500 లాభం వచ్చేసినట్టే. కరెన్సీ విలువలో వచ్చిన ఆ చిన్న మార్పు ఎలా పెద్ద లాభాన్నిచ్చిందో చూశారు కదా. అంతా బానే ఉంది, కానీ ఈ ఆట ఆడటానికి ఎంత ఖర్చవుతుంది? కమిషన్లు లేవని చెప్పారు కదా, మరి అసలు ఖర్చు ఎక్కడ ఉంటుంది? చూద్దాం. ఇక్కడ చూడండి. కమిషన్లు లేకపోయినా స్ప్రెడ్ కారణంగా అయ్యే ఖర్చు స్టాక్స్ లేదా ఫ్యూచర్స్ కంటే చాలా ఎక్కువ. తరచుగా ట్రేడ్ చేసేవారికి ఖర్చు పెద్ద దెబ్బే. కేవలం 10 ట్రేడ్స్కి $200 ఖర్చవుతుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్లో అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన ఒక ఆయుధం గురించి తెలుసుకుందాం. అదే లెవరేజ్. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మార్జిన్ గురించి తెలియాలి. మార్జిన్ అనేది ఫీజు కాదు, అది ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాంటిది. ఒక ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ నష్టం వస్తే భరించేంత డబ్బు అకౌంట్లో ఉందని బ్రోకర్కు భరోసా ఇవ్వడానికి పక్కన పెట్టే మొత్తమే ఈ మార్జిన్. ఇక లెవరేజ్, ఇది అసలైన మ్యాజిక్. ఇది మన డబ్బుకొక సూపర్ పవర్ ఇస్తుంది. 100:1 లెవరేజ్ అంటే అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్క డాలర్ మార్కెట్లో $100 శక్తితో పనిచేస్తుందన్నమాట. అంటే తక్కువ డబ్బుతో పెద్ద ట్రేడ్ చేయొచ్చు. ఈ మార్జిన్, లెవరేజ్కి మధ్య ఉన్న సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత తక్కువ మార్జిన్ పెడితే అంత ఎక్కువ లెవరేజ్ వస్తుంది. అంటే $1,00,000 ట్రేడ్ చేయడానికి అకౌంట్లో కేవలం $500 ఉంటే చాలు. లెవరేజ్ 200:1. కానీ ఇక్కడే అసలైన ప్రమాదం దాగి ఉంది. లెవరేజ్ మన లాభాలను 200 రెట్లు పెంచగలదంటే మన నష్టాలను కూడా 200 రెట్లు పెంచగలదు. ఒక్క చిన్న తప్పు అడుగు మొత్తం అకౌంట్ను సున్నా చేసేయగలదు. అందుకే అంటారు, ఇది 2 వైపులా పదునున్న కత్తి అని. వాడటం తెలిస్తే వరం, లేకపోతే శాపం. లెవరేజ్ గురించి తెలుసుకున్నాక ఈ మార్కెట్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది కదా. అందుకే మనం మొదట అనుకున్న విషయానికి మళ్లీ వస్తున్నాం. ఈ విశ్లేషణ ఉద్దేశం ట్రేడర్లుగా మార్చడం కాదు,
ఈ క్లిష్టమైన ప్రపంచంపై ఒక అవగాహన కల్పించడం మాత్రమే. సరే, ముగించే ముందు ఒక్క ప్రశ్న ఆలోచిద్దాం. ఈరోజు మనం తెలుసుకున్న ఈ ఫారెక్స్ పరిజ్ఞానం మన డబ్బు విషయంలో ఒక కొత్త ఆలోచనకు దారి తీస్తుందా, లేక దీన్ని కేవలం ఒక ఆసక్తికరమైన విషయంగా వదిలేస్తామా? లేదా దీన్ని మన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల్లో ఒక సాధనంగా ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తామా? సమాధానం మన చేతుల్లోనే ఉంది.